చేస్తున్న ఇలాంటి దౌర్జన్యకరమైన అరాచకమైన పనులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నగరికల్ మండలం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజకీయ ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటం సహజం. దేశంలోనే ఏ ముఖ్యమంత్రికి రానంత ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాల పరిపాలన తర్వాత కూడా 19లో ఏదైతే ప్రజాదరణ ఉందో ఇవాళ కూడా అదే ప్రజాదరణ ఆయనకి వస్తూ ఉంది. దాన్ని భరించలేకనే ఇలాంటి దుర్మార్గ పనులను తెలుగుదేశం వారు జనసేన వారు చేస్తూ ఉన్నారు. రాత్రి ఒక పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు, నిజంగా అంత పబ్లిక్ లో ఆయన మీద దాడి జరిగితే వాళ్లే రాళ్ళేసుకున్నారని చెప్పి మాట్లాడుతున్నాడు. అది నోరో తాటి మాట మాకేం అర్థం. ఎవరు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ, ఇలాంటి చర్యలు మీకు మంచిది కాదు. మీరు ఇలాంటి ఆలోచన చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్రంగా స్పందించాల్సి వస్తుంది. ఇప్పటివరకైనా మీరు ఇలాంటి దుర్మార్గ పనులు మానుకొని రాజకీయంగా మీరు ఏం చేయాలో అది చేయండి తప్ప, రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప, మీరు ఇలాంటి దాడికి మేము చేయాలనుకుంటే మీరు ఇంకా తిరిగే పరిస్థితి కూడా ఉండదు. చాలా తీవ్రంగా ఉంటాయి పరిణామాలు. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు ప్రజాస్వామ్యంగా గెలవడానికి ప్రయత్నం చేయాలి తప్ప దాడులు, పరస్పర దాడులు మంచిది కాదు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి కూడా శ్రేణి తెలియజేస్తున్నారు. ఆయన చెప్పిన ఏదైతే చెప్తున్నాడో దానికి మేమందరం కృతజ్ఞతగా పాటిస్తున్నాము. ఆయన గెలుపు కోసం మేమందరం ఆలోచిస్తున్నామని చెప్పి సందర్భంగా మరొకసారి ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మీరందరికీ కూడా మరొకసారి హెచ్చరిస్తున్నాం కూడా, ఇలాంటి దుర్మార్గపు చర్యలు మానుకోండి, ఇలాంటి పనులు మానుకోండి. గతంలో చేశారు, ఇప్పుడు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కాదు, ఆయనకి దైవబలం జనబలం ఉంది. అదే ఆయన కాపాడుతూ ఉంది. మిమ్మల్ని మాత్రం ఎవడు కాపాడలేడు. ఎక్కడైనా బుద్ధి తెచ్చుకొని మంచిగా ఉంటే మంచిదని చెప్పి సందర్భంగా మేమందరికీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జగన్. జై జగన్, డౌన్ డౌన్ టీడీపీ, డౌన్ డౌన్ టీడీపీ. సీఎం గారిపై దాడిని, సీఎం గారిపై దాడిని, సీఎం గారిపై దాడిని. మాయా కూటమి, డౌన్ డౌన్, మాయా కూటమి, మాయా కూటమి. డౌన్ డౌన్ చంద్రబాబు, సీఎం గారిపై దాడిని, సీఎం గారిపై దాడిని. నిన్నటి రోజున జరిగినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి, ఆంధ్ర రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని మేము మా నగరకల్ మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా కన్వీనర్ గారి ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాము. మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టినప్పటి నుంచి ఒకటే చెప్పాడు, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పి ప్రతి పథకంలోనూ ప్రతి దాంట్లోనూ రాష్ట్రాన్ని ముందు ఉండి నడిపిస్తూ అభివృద్ధి పదంగా నడిపిస్తుంది. ఈ రోజున నిన్న జరిగినటువంటి బస్సు యాత్రలో, ఇడుపులపాయ నుంచి జరుగుతున్నటువంటి బస్సు యాత్రలో ఎక్కడ చూసినా జనం రోడ్ల మీదకి వచ్చేసి స్వాగతాలు పలుకుతూ తమ అభిమానాన్ని చాటుకుంటుంటే అవ్వాతాతల దగ్గర నుంచి, చదువుకునే పిల్లల దగ్గర నుంచి, మధ్య వయస్కుల దగ్గర నుంచి, యువకుల దగ్గర నుంచి అందరూ తమ అభిమానాన్ని, మద్దతుని తెలియజేస్తూ ఉంటే ఈ రోజున ఈ మాయాకూటమి, మహాకూటమి అని ఏర్పడి చంద్రబాబు నాయుడు, బీజేపీ, జనసేన ఈ మూడు, తెలుగుదేశం ఈ మూడు కలిసి భౌతికంగా అంతమొందించాలనే ఉద్దేశంతో మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిన్న దాడి చేయడం జరిగింది. ఈ దాడి అనేది పొరపాటున ఎక్కడైనా తగులుతుందా, మా కన్వీనర్ గారు చెప్పినట్టు పొరపాటున ఎక్కడైనా తగిలింటే కన్ను పోయేది, లేదంటే ప్రాణమే పోయేది. ఈ విధంగా భౌతిక దాడులు చేసేసి ఏం సాధించాలని ఈ రాష్ట్రంలో అనేది తెలుగుదేశం పార్టీ మహాకూటమిని మేము ఈరోజు ఈ అందరి ముందర ప్రశ్నిస్తున్నాం. గతంలో చూసుకుంటే అదే విజయవాడ నడిపొట్టున వంగవీటి మోహన్ రంగ, స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారిని ఇదే తెలుగుదేశం నాయకులు తుదిమొట్టించారు. అదేవిధంగా మా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తుదిమొట్టించాలని చెప్పి అనుకుంటున్నారని చెప్పి తెలుగుదేశం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ తలుచుకుంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవడు కూడా గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేదు ఈ రోజున అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాం. కానీ మా నాయకుడు మాకు ఒకటే చెప్పాడు, ప్రజలతో మమేకమై మంచి పనులు చేయండి, మంచి ద్వారా మనం నిజంగా విజయాన్ని సాధిస్తామని చెప్పాడు. కాబట్టి శాంతియుతంగా మేము ఈ రోజున ఈ ధర్నా చేస్తున్నాము. అదేవిధంగా వాళ్ళలాగా కనుక మేము కనుక ఆలోచిస్తే ఈ రోజున ఊర్లలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఎక్కడ ఉండాల్సిన పరిస్థితి ఉండేది కాదు, ఊర్లు దాటిపోయి ఎక్కడో తలదాచుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఇక్కడి నుంచి అయినా సరే జాగ్రత్తగా మెచ్చుకొని ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడదాం. జనాలు ఊరు కొట్టేస్తారు, వాళ్ళే గెలుస్తారు. మీరు ఈ విధంగా భౌతిక దాడులు చేస్తే మేము కూడా, మాకు చీములు ఎత్తురుంది, మాకు కోపాలు ఉన్నాయి, మాకు వర్గం ఉంది, బలాలు ఉన్నాయి, బలగం ఉంది, పార్టీ అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి. మేము చేస్తే మీరు ఎక్కడ ఉంటారనేది ఒకసారి ఆలోచించుకొని ఇంకొకసారి ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి ముందు ఆలోచించుకొని జాగ్రత్త వహించాల్సిందిగా ఈ తెలుగుదేశం పార్టీని, బీజేపీని, జనసేనని ఈ ముఖంగా హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఎవరైతే ప్రజలకు మంచి చేయాలనుకున్నారో వాళ్ళందరికీ మన మద్దతు ఎప్పుడు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ధర్నాన్ని విజయవంతం చేసిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
కాపాడాలి రాజ్యాంగాన్ని, కాపాడాలి రాజ్యాంగాన్ని. ఖండించాలి సీఎం దాడిని, ఖండించాలి సీఎం దాడిని, ఖండించాలి సీఎం దాడిని, ఖండించాలి సీఎం దాడిని, ఖండించాలి సీఎం దాడిని. డౌన్ డౌన్ చంద్రబాబు, డౌన్ డౌన్ చంద్రబాబు, డౌన్ డౌన్ చంద్రబాబు, డౌన్ డౌన్ చంద్రబాబు. సీఎంపై దాడిని, సీఎంపై దాడిని, సీఎంపై దాడిని. ప్రతిపక్ష మీడియాలనే ప్రతిపక్ష మీడియాలో ప్రతిపక్ష మీడియాలో ప్రతిపక్ష మీడియాలో తప్పుడు రాతలు రాసే వాళ్ళని శిక్షించాలి, తప్పుడు రాతలు రాసే వాళ్ళని, తప్పుడు రాతలు రాసే వాళ్ళని. అవును చంద్రబాబు, అవును చంద్రబాబు. డౌన్ డౌన్ చంద్రబాబు, డౌన్ డౌన్ టీడీపీ, డౌన్ డౌన్ మాయ కూటమి, డౌన్ డౌన్ మాయ కూటమి, డౌన్ డౌన్ మాయ కూటమి, డౌన్ డౌన్ చంద్రబాబు. సీఎంపై దాడిని, సీఎంపై దాడిని, సీఎంపై దాడిని, సీఎంపై దాడిని, సీఎంపై దాడిని, సీఎంపై దాడిని. డౌన్ డౌన్ మాయ కూటమి, డౌన్ డౌన్ మాయ కూటమి, డౌన్ డౌన్ మాయ కూటమి, డౌన్ డౌన్ చంద్రబాబు. సీఎంపై దాడిని, సీఎంపై దాడిని, సీఎంపై దాడిని, సీఎంపై దాడిని. కాపాడాలి రాజ్యాంగాన్ని, కాపాడాలి రాజ్యాంగాన్ని. దాడులు ఖండించాలి సీఎం దాడిని, ఖండించాలి సీఎం దాడిని, ఖండించాలి సీఎం దాడిని, ఖండించాలి సీఎం దాడిని, ఖండించాలి సీఎం దాడిని. డౌన్ డౌన్ చంద్రబాబు, డౌన్ డౌన్ చంద్రబాబు.